సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయ దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా? గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? తమ్ముడు చెల్లి మిమ్మల్ని ప్రార్థన జరిగిందా? ఎంతమంది ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారో, గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగించుకున్నారో కామెంట్ బాక్స్లో రాయండి. మీ ప్రార్థనా జీవితాన్ని అనేకులు తెలుసుకొని అనేకులు ఇన్స్పైర్ అవ్వటానికి అదో సాధనంగా ఉంటుంది. అలాగే దేవుని కృపను బట్టి నిన్నటి దినం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించిన వర్తమానం, సింహం సింహాసనం కొరకు పరిగెత్తదు, సింహం ఎక్కడుంటే అక్కడే సింహాసనం ఉంటుంది అన్న వర్తమానం విని ఆ వాక్యం మాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ వాక్యం చేత మేము బలపరచబడ్డాం. ఆ మాటలు వింటూ ఉండగానే మా హృదయాలు పులకరించబడ్డాయని ఎంతోమంది మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతిని తెలియచేశారు. అందుకై సమస్త ఘనతలు యేసయ్యకే కలుగునుగాక. మంచిది. ఈరోజు బుధవారం కదా, సాయంకాలం 7 గంటల నుండి 9:30 వరకు ప్రత్యేకమైన బైబిల్ స్టడీ, అపోస్తులైన పౌలు వారి జీవితంలో నుండి ఓ దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. చికాగో పట్టణంలో స్వామి వివేకానంద వారు అందించిన వర్తమానం నేటికి ప్రపంచ దేశ మానవాళి హృదయాల్లో చిరస్మరణీయంగా ఎలా నిలిచిందో, అపోస్తుడైన పౌలు వారు ఓ స్థలంలో చేసిన అద్భుతమైన వర్తమానం, ఆ వర్తమానానికి ధీటుగా మించి పౌలు వారు ఇచ్చిన వర్తమానం ఈరోజు సాయంకాలం బైబిల్ స్టడీలో వినబోతున్నాం. తప్పకుండా ప్రతి బుధవారం సాయంత్రం జరిగే బైబిల్ స్టడీలో కుటుంబాలుగా పాల్గొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మీరందరూ ఇప్పుడు ఎలా ఎదురు చూస్తున్నారంటే, అన్నయ్య ఈ మాటలన్నీ తొందరగా ముగించి ఆ సింహాన్ని గూర్చి మిగతా 4 అక్షరాలు ఉన్నాయి కదా, ఆ 4 అక్షరాల భావన ఏంటో మాకు త్వరగా చెప్పండి అన్నయ్య, చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు అనేది నా నమ్మకం. మంచిది. సింహాసనం, సింహాసనంలోనే సింహం ఉంది అంటే ఆ సింహాసనం సింహం కొరకే ఏర్పాటు చేయబడింది. తమ్ముడా, నువ్వు క్రైస్తవుడివి. క్రైస్తవుడు అంటే నీవెవరివో తెలుసా? రాజుల రాజును ఆరాధించేవాడివి. నీవు ఆరాధించే దేవుడు రాజుల రాజు అయితే, ఎస్, నీవు ఆరాధించే దేవుడు యోధాగోత్రపు కొదమ సింహం అయితే, ఆ సింహానికి పుట్టిన నీవు సింహపు పిల్లవు కాదా? సింహపు పిల్లవు కాదా? ఆయన రారాజు అయితే నువ్వు రాజువు కాదా? విశ్వసించు, క్రైస్తవుడనే పేరులోనే సింహాసనం, కిరీటం దాగి ఉంది. ఏ రోజు నువ్వు క్రైస్తవుడు అయ్యావో ఆ రోజే నువ్వు ముద్రించబడ్డావు. దేని కొరకో తెలుసా? పరలోకంలో సింహాసనం మీద కూర్చోబెట్టడానికి మాత్రమే కాదు, పరలోకపు సింహాసనం మీద కూర్చుంటావు, భూలోకపు సింహాసనం మీద కూర్చుంటావు. పరిగెత్తొద్దు, పరిగెత్తొద్దు, వాటి కొట్టుకు వీరి కొడుకు పరిగెత్తొద్దు. నమ్ము, ఈ భూమి మీద నువ్వు బ్రతికిన కాలం అంతా కృపాక్షేమాలు నిన్ను వెంబడిస్తాయి. ఈరోజు కరువు వెంబడిస్తుందా? కలవరపడకు. కన్నీళ్ళు వెంబడిస్తున్నాయా? గుండెల నిండా పుట్టెడు దుఃఖం హృదయాన్ని ఏలుబడి చేస్తుందా? ఈ కన్నీరు కొద్ది కాలమే. శ్రమలు 10 దినాలే లేఖనాల్లో రాయబడలేదా? కొద్ది దినాలే ఈ శ్రమలో, ఒక కాలం రాబోతుంది బ్రతుకు దినములన్నిట కృప క్షేమాలు నిన్ను వెంబడించేటట్లుగా దేవుడు భీకర కార్యం చేయునుగాక. మంచిది. సింహాసనం, థ్రోన్. T stands for test your steps. H stands for heroic nature. R చూడండి నా వైపు,
ఆర్ రాయలిటీ ఇన్ క్యారెక్టర్. రాయలిటీ మీకు తెలుసా? ఎన్నో జీవరాశులు భూమి మీద నడుస్తాయి. మిమ్మల్ని అడుగుతా, వాటి నడకలు కుక్క నడుస్తుంది, ఆవు నడుస్తుంది, ఎద్దు నడుస్తుంది, గేదె నడుస్తుంది. రైట్, అందరూ నడుస్తారు. కానీ ఈ నడకలన్నిటిలో టీవీగా నడిచేది ఏది చెప్పండి? ఒకసారి చెప్పండి. టీవీగా మీరు ఎప్పుడైనా జూకు వెళ్ళినప్పుడు సింహం నడిచే నడక చూడండి. అబ్బాబ్బాబ్బా, రాజస్వం ఉట్టిపడేటట్లుగా టీవీగా నడుచుకుంటూ వెళ్తుంది. ఇది లోకరీతిగా మనం నోటితో చెప్పటమే కాదు, లేఖనం కూడా దాన్ని అంగీకరిస్తుంది. చూడండి ఆ మాట. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనం చూడండి. 30వ వచనం, రైట్. 29వ వచనం చూడండి. 29వ వచనంలో ఎల్లమృగములలో 29వ వచనంలో రాయబడిన దివ్యమైన మాట, టీవీతో నడుచున్నవి 4 కలవు. ఎలా నడుస్తాయట? టీవీతో నడుస్తాయి. వాటిలో మొదటిది సింహమే. యేసయ్యకి మహిమ కలుగును గాక. అంటే ఈ మాట విని అన్నయ్య, మనం కూడా సింహంలాగా టీవీగా నడుచుకుంటూ వెళ్ళాలా? టీవీగా నడుచుకుంటూ వెళ్ళాలా? నో. నడక ప్రవర్తనకు గుర్తు. నడతకు సాదృశ్యం. నీ నడత టీవీగా ఉండాలి. రాజరికం ఉట్టిపడే వ్యక్తిత్వం కలిగిన వాడిగా నువ్వు బ్రతకాలి. సింహానికి ఉన్న ఆ టీవీతో కూడుకున్న జీవితం ఏంటో తెలుసా? అది వేటాడి 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 తాను వేటాడిన ఆహారమే తింటుంది. కానీ ఇతర జంతువులు వేటాడిన ఆహారాన్ని పొరపాటున తినదో. వాటి రాయల్ నేచర్. సింహం ఆకలైన పొరపాటున గడ్డి తినదో. విన్నారా నా మాట? సింహానికి ఎంత ఆకలైనా తాను వేటాడి 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 తాను కష్టపడి సంపాదించిన ఆహారాన్ని భుజిస్తుంది. కానీ చూడండి, ఓ తోడేలు సంపాదించిన ఆహారాన్ని, ఇంకో నక్క సంపాదించిన ఆహారాన్ని, మరో కుక్క సంపాదించిన ఆహారాన్ని, ఆహారం కోసం ఇది ఎగబాకదు. నేనంట అట్లా ఎగబాగితే ఇది ఎట్లా టీవీతో కూడుకున్న నడక అవుతుంది? అసలు ఇది ఎట్లా రాజు అవుతుంది కదా? సింహం వేటాడినప్పుడు సింహభాగం అది తిని, విన్నారా, మిగతా కుక్కలకు వదిలిపెట్టిపోతాయి, నక్కలకు వదిలిపెట్టిపోతుంది. తెలుసా మీకు? నక్కలకు వదిలిపెట్టేస్తుంది. సింహభాగం, సింహం శ్రేష్టమైన వాటిని తింటుంది. ఏవి తింటుంది? చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయం, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 24వ వచనంలో భక్తుడు బిలాము ఇలా ప్రవచిస్తూ మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? ఇదిగో ఆ జనము ఆడసింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన దాని రక్తము త్రాగు వరకు పండుకొనదు. అది వేటాడి వేటాడి తాను వేటాడిన దాన్ని చంపి దాని రక్తం త్రాగి దాని మాంసాన్ని తినే వరకు తాను వేటాడిన దాన్నే తింటుంది. కానీ ఇతరులు వేటాడిన దాన్ని తినదు. ఇతరుల కష్టాధ్యతాన్ని ఆక్రమించుకోవటానికి ప్రయత్నం చేయదు. తమ్ముడా, చెల్లి, నీ నడక కూడా టీవీగా ఉండాలి. నీ కష్టాధ్యత మీదే నువ్వు ఆధారపడి బ్రతుకు. కుటుంబాన్ని పోషించుకోవటానికి కష్టపడు. మనస్సులో కూడా ఇతరులది ఆశించుకో. ఇతరుల కష్టాధ్యతాన్ని దోచుకోవటానికి ప్రయత్నం చేయకో. నీది కాని వస్తువు నాది అని ఎంచుకోవటానికి కానీ, నీది కాని స్థలం నాది అని బలవంతంగా ఆక్రమించుకోవటానికి కానీ
లేఖనాల్లో చూస్తాం కదా, నీ పొరుగువాని ఎద్దునైనా, నీ పొరుగువాని గాడిదనైనా, నీ పొరుగువాని వస్త్రాన్నైనా, నీ పొరుగువాని భార్యనైనా ఆశించవద్దు. నేనంట, ఆశించటమే తప్పు అయితే ఆక్రమించటం ఇంకెంత ఘోరమైన తప్పు. నీ భార్య కాదుగా. పరాయి భార్య చెంత చేరటానికి అది సింహపు గుణమా? రోత నడక, వంకర నడక, కుటిలమైన నడక. భర్తను మోసం చేసి పరపురుషుని కౌగిల్లో బ్రతకటం అది టీవీతో కూడుకున్న నడక. వివాహం కాకుండా అక్రమదారులకు వెళ్ళి ఆశాయిచ్చులు తీర్చుకోవటం అది టీవీతో కూడుకున్న నడక. నెవర్. ఏది టీవీతో కూడుకున్న నడకో తెలుసా? పరమగీతాల్లో ఓ స్థలంలో రాసి ఉంటుంది. ఎరిగిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకములతో ఎంత అందముగా నడుచుచున్నావు. వా, విన్నారా? రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకములతో ఎంత అందముగా నడుచుచున్నావు. దేవుని ఎదుట అందమైన నడకేదో తెలుసా? వాక్యానికి అనుగుణ్యంగా నడిచే నడక, టీవీతో కూడుకున్న నడక. మొన్న చెప్పాను, మావయ్య ఈ సౌలును లేపేద్దాం, ఈటి పక్కనే ఉంది, సౌలు చచ్చాడా, వెంటనే నువ్వు రాజు అవుతావు అని మేనల్లుళ్ళు చెప్పారు. ఒరే నాయనా, సౌలును చంపి నేను రాజునైతే దొడ్డిదారిలో నేను రాజునవుతా. కానీ నేను ఎంచుకున్న మార్గం ఏదో తెలుసా? రాజమార్గంలోనే ప్రయాణమే వెళ్తా. ఏదో ఒకరోజు నా దేవుడు నన్ను రాజుగా చేస్తాడు. చంపొచ్చు కదా. ఒరే, యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు అంటుందిరా. ముట్టకూడటమే తప్పైతే చంపటం ఇంకెంత ఘోర పాతకం. నెవర్. గొర్రెల కాపరే, సింహపు నడక. ఆమేన్. చూద్దాం. గొర్రెల కాపరే, సింహపు నడక. నీ ఉద్యోగం చిన్నదైనా రాయల్గా బ్రతుకు. నీ ఉద్యోగం చిన్నదైనా నీ బుద్ధి చిన్నగా ఉండకూడదు. ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి బ్రతుకు. లంచాలకు ఎగబాగకు, ఇతరుల కష్టార్జితం కొరకు పరిగెత్తకు. ఒకరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అబ్రహాముతో ఒక ఆయన బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ఏమైనా తెలుసా? సొదొమ రాజు అబ్రహాముతో అంటాడు, అబ్రహామా, ఈ ఆస్తి అంతా తీసుకో, నా ఆస్తి అంతా నీకు ఇస్తా అని అంటంతో అబ్రహాము సొదొమ రాజును చూసి ఏమంటాడు తెలుసా? సొదొమ రాజా, నీకు చెందిన ఆస్తే కాదు, నీకు చెందిన ఆస్తిలో భాగమైన నీ వస్త్రమైన నీ చెప్పుల వారైనా నాకు అక్కర్లా. వద్దు. ఎందుకు వద్దంటున్నావు? ఒకవేళ నేను తీసుకుంటే సొదొమ రాజు అబ్రహామును ఆశీర్వదించాడు అని అంటారు. నాకు రావలసిన పేరేంటో తెలుసా? దేవుడైన యెహోవా చేత అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఆ ఘనత నా దేవునికి రావాలి, ఆ మహిమ నా దేవునికి రావాలి. అబ్రహాము పరదేశే. దేవుడు పంపితే బ్రతుకు తెరువు నిమిత్తం కనాను దేశానికి వచ్చిన వాడే పరదేశే. కానీ నడక టీవీతో కూడుకున్న నడక. అబ్రహామును వదిలిపెట్టాడా? అన్ని విషయాలలో రాజుగా ఆశీర్వదిస్తే ఆయన ఆశీర్వాదాన్ని చూసి ఏ దేశంలో బ్రతకటానికి వచ్చాడో ఆ ప్రాంతంలో ప్రజలు అబ్రహాము ఎదుట సాగిలపడి ఏమంటారో తెలుసా? నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు. వా, నేను ఎప్పుడు చెప్తా కదా, కింగ్ ఎక్కడున్న కింగే. సింహాసనంలోనే సింహం దాగి ఉంది. క్రైస్తవుడా, నీ లోపటే సింహాసనం దాగి ఉంది. భయపడుకో. సింహాసనం లోపట నువ్వు దాగి ఉన్నావు. వాళ్ళు అంటారు, నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? టీవీతో కూడుకున్న నడక. కొంతమంది ఉంటారు, కోట్లకు పడగెత్తిన వాళ్ళు ఉంటారు, వృద్ధాప్య పెన్షన్లు తీసుకుని పుణ్యాత్మలు ఉంటారు.
హైదరాబాదులో నెలకొచ్చి లక్షల రూపాయల జీతం. ఆ తల్లిదండ్రులు మాకు పిల్లలు లేరని పల్లెటూరులో మాకు పిల్లలు లేరు ఇట్లా ఏదో ఒక దొంగ సర్టిఫికెట్ పెట్టి 3,000 రూపాయల కొరకు కక్కుర్తి పడతారు. ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే 5,000 రూపాయల కొరకు కక్కుర్తి పడతారు. యోగ్యులు తీసుకోవచ్చు, తప్పులేదు. ధనిక స్థితిలో ఉండి కూడా ఎవరో ఇచ్చే డబ్బు కోసం పొరపాటున దేవుని పిల్లలు మనం ఎగబడకూడదు. టీవీగా బ్రతుకుదాం. సింహం తనది కాని దాన్ని అనుభవించడానికి పరిగెత్తదో. యోసేపు దగ్గరికి వచ్చి అంది, రా నాతో పాపం చెయ్యని. అబ్బబ్బా, సింహంలాగా టీవీగా నడిచాడు యోసేపు. నువ్వు ఒక ఆవిడికి భార్యవే, ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి యెహోవా దృష్టికి నేను ఎట్లా పాపాన్ని కట్టుకొందును అంటాడు. తమ్ముడు, నీ ఉద్యోగ స్థలంలో కూడా పోతీఫరు భార్యలు ఉంటారు, జాగ్రత్త. చెల్లి, నీ ఉద్యోగ స్థలంలో పోతీఫరు భార్య లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు నీ ప్రక్కనుంటారు, జాగ్రత్త. యోసేపులాగా టీవీగా నడు. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకములతో ఎంత అందముగా నడుచుచున్నావు. ఆ కితాబు దేవుని దగ్గర పొందుకో. అయ్యా, మరి యోసేపు అంత నీతిగా బ్రతికితే చెరసాల పాలయ్యాడు కదా. దేవుడు మౌనంగా ఉన్నాడా? చెరసాలలో నుండి సింహాసనానికి నడిపించాడు. తమ్ముడా, యోసేపు దేవుడే నీ దేవుడు. యోసేపు చరిత్ర మార్చినట్లుగా యేసు నామం పేరిట ఈ దినం నీ చరిత్ర నీ దేవుడు మార్చునుగాక. ఆమేన్. 4వ మాట చెప్తాను. ఎస్, టీ స్టాండ్స్ ఫర్ టెస్ట్ యువర్ స్టెప్స్. హెచ్ స్టాండ్స్ ఫర్ హీరోయిక్ నేచర్. ఇప్పుడు విన్నాం కదా. ఆర్ స్టాండ్స్ ఫర్ రాయల్టీ ఇన్ క్యారెక్టర్. ఓ స్టాండ్స్ ఫర్ వన్నెస్ ఇన్ లైఫ్. వన్నెస్ ఇన్ లైఫ్. వన్నెస్ ఇన్ లైఫ్. రైట్. దీనికి సమాధానం చెప్పే ముందు, వివరణ ఇచ్చే ముందు మిమ్మల్ని అడుగుతా. కింద కామెంట్ బాక్స్లో రాయండి. అయితే ఒకటి, మీరు తొందరపడి కామెంట్ పెట్టద్దు. అయితే ఇది పూర్తిగా విని చివరిలో వర్తమానం అంతా విన్న తర్వాత విన్నదాన్ని బట్టి కామెంట్ పెట్టద్దు. మీకు తెలిసింది కామెంట్ పెట్టండి. సింహం సింగిల్గా ఉంటుందా, గుంపుగా ఉంటుందా? అగైన్ నేను మిమ్మల్ని అడిగే మాట, సింహము సింగిల్గా ఉంటుందా, గుంపుగా ఉంటుందా? ఇప్పుడు కామెంట్ రాయండి. రైట్, కామెంట్ పెట్టారా? రైట్. మీరు ఏమని కామెంట్ పెట్టుంటారో నేను ఒక మాట అంటా. చాలామంది ఏమనుకుంటారంటే సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయి అని మీలో ఎవరైనా కామెంట్ పెట్టారా? దీన్ని బట్టి నేను అర్థం చేసుకునేది ఏంటంటే, మీరు సినిమా డైలాగులు, సినిమా మాటలు వినేటువంటి వాళ్ళు అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సింహం ఏ సోషల్ యానిమల్. ఏ సోషల్ యానిమల్. సింహం ఎప్పుడు సమూహాలు సమూహాలు, గుంపులు గుంపులు, గుంపులు గుంపులుగా ఉంటాయి. సింహాలు వేటాడేటప్పుడు కూడా చూడండి, ఆ పొదల మాటున ఒక సింహం, ఈ పొదల మాటున మరో సింహం, ఆ పొదల మాటున మరో సింహం, ఇలా నక్కి ముప్పేట దాడి చేస్తాయి. ముప్పేట దాడి చేస్తాయి. అది సింగిల్గా ఉన్నప్పుడు మాత్రమే ఒంటరిగా దాడి చేస్తుంది. కానీ ఎ లయన్ సోషల్ యానిమల్. మీరు కావాలంటే ఏఐని అడగండి, గూగుల్ అమ్మ తల్లిని అడగండి, మీకు సమాధానం చెప్తుంది. సింహం ఎప్పుడు సింగిల్గా ఉండదు. అది తప్పని పరిస్థితుల్లో ఎప్పుడైనా ఒంటరిగా ఉండాల్సి వస్తే ఉంటుందేమో, కానీ మ్యాక్సిమం అది సమూహాలుగా ఉంటుంది. వన్నెస్ ఇన్ లైఫ్. తమ్ముడు, చెల్లి, ఏకత్వం, ఐక్యత. ఐక్యతలో ఉన్న బలం, ఐక్యతలో ఉన్న శక్తి ఇంత అంతా కాదు. చెప్పంటారా ఐక్యత ఎంత శక్తివంతమైనదో? ద్వితీయోపదేశకాండంలో స్థలంలో భక్తుడైన మోషే ఇలా అంటాడు. ఎరిగిన వారు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఒకడు 1000 మందిని తరుగుతాడు, ఇద్దరు 10,000 మందిని తరుగుతారు అంటాడు. ఏంటేంటేంటేంటి? ఒకడు 1000 మందిని తరిమాడు. ఒకడు 1000 మందిని తరిమితే మ్యాథమెటికల్గా ఇద్దరు ఎంతమందిని తరమాలి?
సింపుల్, 2000 మందిని తరవాలి. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? ఇద్దరు 10,000 మందిని తరుగుతారు అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? ఐక్యత ద్వారా శక్తి 10 అంతలు రెట్టింపు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎందుకో తెలుసా? ఐక్యత కలిగిన చోట దేవుడు ఉంటాడు. విన్నారా? ఐక్యత కలిగిన చోట దేవుడు ఉంటాడు. మరలా చెప్తున్నా, ఐక్యత కలిగిన చోట దేవుడు ఉంటాడు. దేవుడుంటే శక్తి 10 అంతలేం కర్మ, 100 అంతలేం కర్మ, 1000 అంతలేం కర్మ, ఎన్ని రెట్లుగానైనా శక్తిని రెట్టింపు చేయగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు. ఇది సైతాను గడి ఎరిగి ఈరోజు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? తండ్రి అంటే కొడుకు పడక, తల్లి అంటే కూతురుకు పడక, కోడలంటే అత్తకు పడక, అత్తంటే కోడలకు పడక, అన్నంటే తమ్ముడుకు పడక, తమ్ముడంటే అన్నకు పడక, అక్కంటే చెల్లికి పడక, చెల్లంటే అక్కకు పడక. ఈ ఇంట్లో ఉన్న దరిద్రాలే మరలా సంఘాల్లో కూడా తీసుకొచ్చి ఆ అక్కంటే ఈ అక్కకు పడక, ఈ అక్కంటే ఆ అక్కకు పడక, ఈ అన్నంటే ఆ అన్నకు పడక. సంఘాలలో గ్రూపు రాజకీయాలు అయిపోయినాయి. ఎందుకు? సంఘపు శక్తి నిర్వీర్యమైపోతుంది. కుటుంబాల్లో శక్తి ఎందుకు నిర్వీర్యమైపోతుంది? ఎవరికారు విడిపోయి 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 కుటుంబాలను బలహీనపరుచుకుంటున్నారు. ఒకసారి నా వైపు చూడండి. తాడు అనండి. తాడు బలంగా ఉంటుందా, బలహీనంగా ఉంటుందా? దారం అనండి. దారం బలహీనంగా ఉంటుందా, తాడు బలహీనంగా ఉంటుందా? తాడు చాలా బలంగా ఉంటుంది. ఎందుకు? ఎన్నో దారాల కలయికతో తాడు ఏర్పడింది. ఒక్కొక్క దారం ఎప్పుడైతే ఐక్యపరచబడిందో 3 పేటల తాడు త్వరగా తెగదు కదా. విన్నారా? 3 పేటల తాడు త్వరగా తెగదు కదా. సంఘమా, ఈ ఉదయకాల వాక్యం వింటున్న అయ్యలారా, చెల్లి నా వైపు చూడు. మీ భార్యాభర్తల మధ్యలో ఐక్యత ఉందా? చెల్లి, మీ అత్తాకోడల మధ్య ఐక్యత ఉందా? అమ్మా, నీ ఇంటికి వచ్చిన కోడల్ని కూతురులాగా ప్రేమించి మంచి మనసు కలిగిన దానిగా బ్రతుకుతున్నావా? ఓ తమ్ముడా, అమ్మా నాన్నతో సమాధానంగా బ్రతకగలుగుతున్నావా? తోబుట్టుతో ఐక్యంగా బ్రతకగలుగుతున్నావా? ఐక్యత ఉంటే ప్రపంచనాలు సృష్టించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎప్పుడైతే విడైపోతామో విలువలు పోతాయి. మీరు ద్రాక్ష పండ్లు కొనటానికి వెళ్ళారు. గుత్తులుగా ఉన్న ద్రాక్షాలు ఉంటాయి. కేజీ ఎంత సార్? 100 రూపాయలు అంటాడు. ఆ గుత్తులో నుంచి విడిపోయి సింగిల్గా మిగిలిపోయిన ద్రాక్షకాయలు ప్రక్కనే ఉంటాయి. ఇవి ఎంత కేజీ సార్? 30 రూపాయలు. అదేంటి సార్, ఇది ద్రాక్షకాయలే అది ద్రాక్షకాయలే, ఇది 100 అన్నారు, ఇది 30, 50 అంటున్నారు ఏంటి? ఇది విడిపోయింది. ఏమంటాడో తెలుసా వ్యాపారవేత్త? విడిపోయిన వాటికి విలువ ఉండదు. విడిపోయినవి వాటి విలువను కోల్పోతాయి. సింహాలు అరణ్యంలో రాజరికాన్ని అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? ఎక్కడికి బయలుదేరి వెళ్ళినా గుంపులు వాళ్ళు కలిసి వెళ్తారు. ఆ సింహాల ఐక్యతే అవి సింహాసనం మీద కూర్చోవటానికి కారణమయ్యాయి. ఓ మాట చెప్పమంటారా? మనం ఆరాధించే యేసుక్రీస్తు వారు, మనం ఆరాధించే తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అడుగుతా, వీరు ముగ్గురు ఏకమై ఉన్నారా? త్రిత్వాన్ని గూర్చి ఎంత వివరణిచ్చినా ఈ దాహార్తి తీరదు. ఈ దాహార్తి ఎప్పుడు తీరుతుందో తెలుసా? మనం పరలోకానికి వెళ్ళిన తర్వాతే ఈ దాహార్తి తీరుతుంది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమై ఉన్నట్లుగా కుటుంబం ఏకమై ఉండాలి, సంఘం ఏకమై ఉండాలి,
భార్యాభర్తలు ఏకమై ఉండాలి. ఓ చిన్న ప్రశ్న అడిగి మిమ్మల్ని నేను నా వర్తమానాన్ని ముగిస్తాను. తతిమా 2 అక్షరాలు రేపు చెప్తా. నా వైపు చూడండి. 1+1 ఎంత? కింద కామెంట్ బాక్స్లో రాయండి. 1+1 ఎంత? మీరు సీరియస్గా చూడొద్దు నా వైపు. ఏమన్నయ్యా మరి ఎల్కేజీలో కూర్చోబెడుతున్నారు, మరి 1వ తరగతి లెక్క అడిగితే ఎట్ట? 1+1 ఎంత? 2 అని అంటారా? రైట్, 2నే. కానీ కుటుంబానికి భార్యాభర్తలకు వచ్చేసరికి ఈ లెక్క ఏంటో తెలుసా? సంఘానికి వచ్చేసరికి లెక్క ఏంటో తెలుసా? 1+1 = 1. ఏంటి 1+1 = 1. 1 భర్త ఆదాం, 1 అవ్వ భార్య. వీళ్ళిద్దరూ వివాహ వ్యవస్థ ద్వారా ఇద్దరు కాక ఏక శరీరమై ఉన్నారు అని వాక్యంలో రాయబడలేదా? ఎస్, 1+1 = 1. వీళ్ళిద్దరి దాంపత్యాన్ని ఆశీర్వదించి ఒక బాబునిచ్చాడు. 1+1+1 = ఎంత? 3 కాదు, 1. మరలా దేవుడు ఆశీర్వదించి ఇంకొకరిని ఇచ్చాడు. 1+1+1+1 = ఎంత? 4 కాదు, 1. మళ్ళా 1+1+1+1+ ఎంతమంది అయినా ఆడావనండి. మేడగది మీద 120 మంది పురుషులు ఏక మనస్సుతో ఉన్నారు. తమ్ముడు, మీ కుటుంబాల్లో ఒకే మనసుతో భార్యాభర్తలు బ్రతకండి, ఏక శరీరంగా బ్రతకండి. ఏక శరీరం ఎలా ఉంటుందో చెప్తా. మనిషి శరీరాన్ని మధ్యకు ఇలా విడదీస్తే ఇటువైపు పార్ట్ ఎలా ఉంటుందో ఇటువైపు పార్ట్ అలా ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఒక పార్ట్ భర్త అయితే ఇంకొక పార్ట్ భార్య. నా వైపు చూస్తారా? ఒక కన్ను భర్త అయితే మరో కన్ను భార్య. ఏక శరీరం ఎలా ఉంటుందో చెప్తా. ఈ కన్ను ఎటు చూసిందో యువతల కన్ను కూడా అట్లా అటువైపే చూస్తుంది. అవునా కాదా? ఈ కన్ను ఇటు చూసి ఈ కన్ను చెప్పండి. ఏకత్వం అంటే ఇది. ఈ కన్ను ఎటు చూస్తుందో యువతల కన్ను కూడా అటే చూస్తుంది. ఈ కన్ను ఎటు చూస్తుందో ఈ కన్ను కూడా అట్లా చూస్తుంది. అట్లా కాకుండా ఈ కన్ను ఇటు చూసి ఈ కన్ను ఇటు చూసి అప్పుడు ఫోటో తీయండి. ఆస్కార్ అవార్డు రాకపోతే నన్ను అడగండి. మెల్లకన్ను అంటారు కదా. మనిషి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ పాదం అటు వెళ్ళి ఆ పాదం అటు వెళ్ళి అట్లా వెళ్ళదు. ఈ పాదం టక్ 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 టక్. ఏక శరీరం, ఏక శరీరం. దైవజనమ, అలాంటి ఐక్యత మనకుంటే సింహాసనం కొరకు నువ్వు పరిగెత్తాల్సిన అవసరంలా. సింహాసనమే వెతుక్కుంటూ నీ దగ్గరికి రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఓ మాట అడుగుతావా? నా ఇంట్లో ఉన్న అనైక్యత పారద్రోలయ్యా, మా ఇంట్లో ఉన్న వివాదాలు పారద్రోలయ్యా. ఆ ఐక్యత నీకుంటే సింహాసనం మీద కూర్చునే కృప దేవుడిస్తాడు. అద్భుతం తెలుసా? ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాసింది. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించిన ప్రతివాడు నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుంటారు అంటాడు. ఏమండి, సింహాసనం మీద కూర్చునేది ఒక్కళ్ళేగా, కానీ ఏమంటారు? నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుంటారు. అంటే ఆ సింహాసనం మీద ప్రభు పక్కకు జరిగి మనల్ని కూర్చోబెడతాడేనా? కాదు కాదు కాదు. దానికి మించి అర్థం ఏంటో తెలుసా? ఆ సింహాసనం మీద ప్రభు కూర్చొని ఉంటే ఆయనలో మనం ఐక్యమైపోతాం. ఆయన మనం కలిసి బ్రతుకుతాం. మనం ఆయన పెండ్లి భార్యలం కదా, ఆయన మన పెండ్లి భర్త కదా. 1+1 = 1 అని విన్నామే. ఆ ఐక్యత యేసు నామములో నీ కుటుంబాల్లో ఉండునుగాక. ఐక్యత నీ ఇంటిలో ఉంటే ఆశీర్వాదము, శాశ్వత జీవం పొంగి ప్రవహించేటట్లుగా నా దేవుడు కృప చూపించునుగాక. తతిమా 2 అక్షరాలు రేపు మనం విందాం. ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. అవును నాయన,
సింహం సింహాసనం కొరకు పరిగెత్తదు. సింహాసనమే సింహం ప్రక్కన నిలవబడుతుందని మాతో మాట్లాడావు. దాని స్వభావమే దాని సింహాసనం మీద కూర్చోబెడుతుందని. అవును నాయన, మా నడక రాయల్గా ఉండునట్లుగా టీవీతో నడిచే కృప నాకు ఈ మాటలు విన్న ప్రతి ప్రజకు దయచే. ఐక్యత కోరుకునే స్వభావం దయచే. కృపాక్షేమాల కొరకు మేము పరిగెత్తటం కాదయ్యా, నా చేతులెత్తి నీ ప్రజల కొరకు దీవిస్తున్నాను. ఆ కృపాక్షేమాలే ఈ బిడ్డలను వెతుకుతూ వచ్చునుగాక. ఆ కృపాక్షేమాలే యేసు నామం పేరిట నీ బిడ్డలను ఆవరించునుగాక. నా చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను. ఈ బిడ్డల బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలతో జీవించే ధన్యకరమైన జీవితం మీరు అనుగ్రహించి సమస్త ఘనతలు మీరు పొందుకోమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సాయంత్రం 7 గంటలకు బైబిల్ స్టడీలో కలుసుకుందాం. కృపా సమాధానాలు మనందరికీ తోడై